దళితులకు గిరిజనులకు వరాలెన్నో కురిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రా చంద్రన్న. అభివృద్ధితో నిరుపేదను ముందుకు నడిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రా చంద్రన్న. బడుగు వర్గాలకు చల్లని దీవెన, యువత భవితకు పథకాల వంతెన. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. మా చంద్రన్న చంద్రన్న, మా చంద్రన్న చంద్రన్న. విద్యార్థుల శక్తిని వెలికి తీయురా, ఉన్నతంగా విద్యలలో తీర్చిదిద్దురా. చంద్రన్న సంక్షేమ పాలన, చదువులకు ప్రోత్సాహం అందించురా. విజ్ఞానంతో జాతిని మేలుకొలుపురా. విదేశీయ చదువులింక అందిన ద్రాక్ష, పెద్ద పెద్ద కోర్సులింక చంద్రన భిక్ష. అంబేద్కర్ విద్యానిధి మనకు పెన్నిధే, అంబేద్కర్ విద్యానిధి మనకు పెన్నిధే. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. దళితులకు గిరిజనులకు వరాలెన్నో కురిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రా చంద్రన్న. అభివృద్ధితో నిరుపేదను ముందుకు నడిపించే నాయకుడే చంద్రన్న. అర్హులైన ఎస్సీలో ఎస్టీలకు చేతికంది వచ్చనంట మహాభాగ్యము. చంద్రన్న సంక్షేమ పాలన, ఉచితంగా వసతి ప్రయాణము, ఖర్చులన్నీ భరించును ప్రభుత్వము. సివిల్ సర్వీస్ శిక్షణ అద్భుతము, చంద్రన్న కానుక అద్వితీయము. ఎన్టీఆర్ విద్యోన్నతి మనకు సద్గతే, ఎన్టీఆర్ విద్యోన్నతి మనకు సద్గతే. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. దళితులకు గిరిజనులకు వరాలెన్నో కురిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రా చంద్రన్న. అభివృద్ధితో నిరుపేదను ముందుకు నడిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రా చంద్రన్న. బడుగు వర్గాలకు చల్లని దీవెన, యువత భవితకు పథకాల వంతెన. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. దళితులకు గిరిజనులకు వరాలెన్నో కురిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రా చంద్రన్న. అభివృద్ధితో నిరుపేదను ముందుకు నడిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రా చంద్రన్న. బడుగు వర్గాలకు చల్లని దీవెన, యువత భవితకు పథకాల వంతెన. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. మా చంద్రన్న చంద్రన్న.
ఉన్నతంగ విద్యలలో తీర్చిదిద్దురా చంద్రన్న సంక్షేమ పాలన చదువులకు ప్రోత్సాహం అందించురా విజ్ఞానంతో జాతిని మేలుకొలుపురా విదేశీయ చదువులింక అందిన ద్రాక్ష పెద్ద పెద్ద కోర్సులింక చంద్రన భిక్ష అంబేద్కర్ విద్యానిధి మనకు పెన్నిధి అంబేద్కర్ విద్యానిధి మనకు పెన్నిధి చంద్రన్న సంక్షేమ పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన చంద్రన్న సంక్షేమ పాలన మన చంద్రన్న సంక్షేమ పాలన దళితులకు గిరిజనులకు వరాలెన్నో కురిపించి అడవి చెట్టు పువ్వులం భరతమాత బిడ్డలం అయ్యమేము చెంచులం అలు పెరగని యోధులం అయ్యమేము చెంచులం అలు పెరగని యోధులం పాంకునిచ్చే పుడమి తల్లి పచ్చదనం పాంకునిచ్చే పుడమి తల్లి పచ్చదనం కాలుతున్న కట్టే మా వెచ్చదనం కాలుతున్న కట్టే మా వెచ్చదనం ఎదురు బియ్యమెసరే మా నైవేద్యం ఎదురు బియ్యమెసరే మా నైవేద్యం అంతే ఆ పల్లె మా జీవితం అంతే ఆ పల్లె మా జీవితం సాగుతుంది సాగుతుంది జీవితం సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత గౌరవనీయులు శ్రీ రాగల కిషోర్ బాబు గారికి మన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రులు వారికి పరమేశ్వర్, తిరుపతమ్మ, మరి భూమని వెంకటేశ్వర్లు, కొండలు, అక్యం కోటయ్య వీళ్ళు సన్మానిస్తూ ఉన్నారు. గౌరవనీయులు రాగల కిషోర్ బాబు గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మరి సన్మాన కార్యక్రమాన్ని పరమేశ్వరు, తిరుపతమ్మ, హుసేనమ్మ చేస్తున్నారు. మరి నెక్స్ట్ మన గౌరవనీయులు అటవీ శాఖ మంత్రులు బొద్దల గోపాలకృష్ణారెడ్డి గారికి మరి చిన్న మెమంటోతో చెంచులక్ష్మి సొసైటీ వారు గంగాధరు, నారాయణమ్మ వాళ్ళు సన్మానిస్తూ ఉన్నారు. మరి శిల్ప చక్రవర్తి గారికి మన శాసన మండలి సభ్యులు వారికి కూడా మరి చెంచులక్ష్మి సొసైటీ సభ్యులు కానుకతో సన్మానం చేస్తూ ఉన్నారు. దీన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాతి నశిస్తా ఉంది, మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు, తండ్రి సమానులు, మనమందరం కూడా పెద్ద ఆయన అని గౌరవప్రదంగా పిలుచుకునేటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు, మన చెంచులను ప్రేమించి చెంచులను ప్రోత్సహించాలని, చెంచులను ఆదుకోవాలని, చెంచుల అభివృద్ధికి, సంక్షేమానికి తన వంతు కృషి చేయాలని ప్రభుత్వం తరఫున చెంచులను కూడా అందరితో పాటు మిగిలిన సామాజిక వర్గాలతో పాటు కూడా అభివృద్ధి పథంలో, సంక్షేమ బాటలో ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యంగా నాకు చేదోడుగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నా ద్వారా ఇంకా చెంచులకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మనందరూ కూడా ప్రేమించి ఇక్కడికి వచ్చి తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి, సమయాన్ని వెచ్చించి సందేశాన్ని ఇచ్చి మనందరికి కూడా ఒక ఆశను మనలో కలిగించి, స్ఫూర్తి చైతన్యాన్ని నింపి, నేనున్నాను అనేటువంటి ఒక భరోసానిచ్చి మనందరినీ కూడా ఇవాళ అందరి కళల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కేఈ కృష్ణమూర్తి గారికి మొట్టమొదటి
మొట్టమొదటిగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చెంచులను అడవిని రెండు కూడా విడదీయలేనటువంటి పరిస్థితి. అడవి తల్లిని నమ్ముకుని, భూమి పుత్రులను నమ్ముకుని, అడవిని దైవ సమానంగా చూసుకుంటూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతితో సహజీవనం చేస్తూ, ప్రకృతిని సంరక్షించుకుంటూ, అడవులను కాపాడుకుంటూ, అడవులను కంటికి రెప్పలాగా చూసుకుంటూ, అడవుల్లో ఉన్నటువంటి జంతు పశుజాలాన్ని మొత్తాన్ని కూడా, పశువులను కానీ చెట్లను కానీ అన్ని సంపదను కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ జీవిస్తున్నటువంటి చర్చలు, ముఖ్యంగా అడవికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా నేను తీరుస్తాను, మీకు అండగా ఉంటాను, బాసటగా ఉంటాను. అడవికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు కూడా రాకుండా చూస్తాను. మీకోసం అడవులను ఉపయోగించే విధంగా వాడుకుంటాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ, అధికారులు కానీ అందరికీ కూడా మన ముందే ఇవాళ ఒక సూచన, సలహా, ఆదేశాలు ఇచ్చి మీకు ప్రభుత్వం తరఫు నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తాము. అవసరమైతే మీకు అదనంగా సహాయం చేస్తాము, అభివృద్ధిలో పంచుకుంటామని చెప్పేసి మనకు ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని, భరోసా ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు అటవీ శాఖ మార్చులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు 100కు 100 కంటే ఎక్కువ మార్కులు కొట్టేశారు. అసలు చర్చలంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందనేది ఈ రోజు నేను గమనించా. గతంలో విన్నాను కానీ ఇవాళ చూశాను, ఆయన కళ్ళారా చెవులారా విన్నా. ఆయన గుండెంతా కూడా చర్చల కోసం తప్పించేటువంటి మనస్సు. అన్ని సమస్యల గురించి కూడా మీ తరఫున ఆయన మాట్లాడి మా అందరినీ కూడా మాకు తెలియజేసి, మా అందరికి కూడా కార్యోన్ముఖులు చేసి, మీ ఎదుట మా చేత వాగ్దానాలు కూడా చేయించుకుని మీకు 100 మార్కులు కొట్టేశారు. ఈసారి ఏకగ్రీవంగా గెలవడానికి పునాదులు వేసేశారు మిత్రులు ఎమ్మెల్సీ గారు, మన శిల్పా చక్రపాణి రెడ్డి గారు. వారికి కూడా ధన్యవాదాలు. వారి తరఫున కూడా మీరు చాలా మంది రావడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి, ఇక్కడ వచ్చి మీటింగులు పెట్టి, రివ్యూలు చేసి, సమీక్షలు చేసి అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తారని చెప్పారు. వారికి కూడా మనం అందరూ కూడా సహకరించాలి. వారికి మనం అందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. మిత్రులు విజయమోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మీటింగ్ ఇంత బాగా సక్సెస్ అయిందంటే ఇక్కడ ఐటీడీఓ పీఓలు కానీ, కలెక్టర్ గారు కానీ, శిల్పా మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా కృషి చేసి నిజంగా ఒక నిండు మనసుతోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా కొరకు నిలబడుతుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మా సమస్యలు పరిష్కారం అవుతాయి, చంద్రన్న మాత్రమే మమ్మలను అన్ని రకాలుగా ఆదుకుంటాడనేటువంటి గంపెడంత ఆశతో వచ్చారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా కడుపు నిండిపోయింది. మీకోసం ఏదైనా ఎంతైనా చేసి మీ రుణాన్ని తీర్చుకోవాలని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ మీ ఎదుట నిలబడి ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. అదే గంగుల ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు, ఎర్రగొండపాలెం నుంచి డాక్టర్ రవీంద్ర గారు, మార్క్ గారు, వీరారెడ్డి గారు, మా డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ పద్మజ గారు, మన గిరిపుత్రుడు, మన నాయక్ గారు, మన గిరిపుత్రుడు. ఆయన ప్రకాశం జిల్లా నుంచి, పొరుగు జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడికి చెంచు ఈ యొక్క ఉత్సవంలో, ఈ మేళాలో పాల్గొని నా జాతి ప్రజలకు నా వంతు కృషి చేయాలని చెప్పేసి వచ్చినటువంటి నాయక్ గారు, జాయింట్ కలెక్టర్ ప్రకాశం జిల్లా గారికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిఓఐటీడీ ప్రస్తుతం ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, వారికి చంద్రుడు మాధుడుగా వెంకటేశ్వర గారు వచ్చారు, నెల్లూరు పిఓఐటీడీ వారికి. అదేవిధంగా పద్మ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిగతా అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మహాసభను ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం కావడానికి చేసినటువంటి, కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చెంచు సోదరులారా, మీలో మేము ఒకళ్ళమన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీలో ఒకళ్ళము మీ సోదరులాగా, మీ బంధువులాగా, మీ శ్రేయోభిలాషులాగా, మిమ్మల్ని ప్రేమించేవాడిగా, మిమ్మల్ని ఆదరించి ఆదుకుని మిమ్మల్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళ్లేవాళ్ళగా మమ్మల్ని అందరూ కూడా మీరు భావించాలి. మంత్రులు, అధికారులుగా మేము పక్కన
ఎంత కష్టమైన పని, ఎంత శ్రమైనా తీసుకుని మీకోసం అన్ని రకాలుగా ఆదుకుని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. నాకు తెలుసు గంపెడంత ఆస్తి వచ్చారు, ఇక్కడ మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా పలకరించినటువంటి పాపాన పోలేదు. మీకు చెందవలసినటువంటి సంపదంతా కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం మనం చూసాం. మీకు చెందవలసినటువంటి సంపద ట్రైబల్ సప్లాన్ ఫండ్స్ అన్ని కూడా నిధులన్నింటినీ కూడా దారి పట్టించి దోపిడీ చేసి అవినీతి ద్వారా మిమ్మల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం మీరు చూశారు. అలాంటి ప్రభుత్వాలు పోయి ఇవాళ నా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గిరిజనుల కోసం, దళితుల కోసం కష్టపడి పనిచేసి గిరిజనులను, దళితులను హక్కును చేర్చుకుని ఆదరించి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం, నీతి, న్యాయం, ధర్మం వారి పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం రావడం మనందరి అదృష్టం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ యొక్క సభ గురించి మాట్లాడుతుంటే ఆయన ఒకటే చెప్పారు, మీరు చెప్పండి నా మాటగా చంద్రబాబు నాయుడు గారు అంటే మన ముఖ్యమంత్రి వర్యులు గిరిజనుల కోసం, ముఖ్యంగా చెంచుల కోసం ఎన్ని కార్యక్రమాలైనా చేయడానికి వారు మమ్మల్ని ప్రోత్సహించారు, మాకు అనుమతించారు. అందుకని వారిచ్చినటువంటి అనుమతితో, వారిచ్చినటువంటి భరోసాతో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఇంతవరకు ఏం చేశాం, ఏమి చేయబోతున్నామో అవన్నీ కూడా ఇక్కడ వివరించడానికి మీ ఎదుట ఉన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, మన ప్రియతమ నాయకులుగా వారు మీకు ఇచ్చినటువంటి భరోసా మరోసారి నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. సమస్యలు అన్నమాట వాస్తవమే. గత ప్రభుత్వాలు మనల్ని ఆ సమస్యలన్నింటిని కూడా పక్కన పెట్టి, ఇబ్బందులన్నింటిని కూడా పట్టించుకోకుండా వారు నీకు చెందవలసినటువంటి సంపదను, నీకు చెందవలసినటువంటి నిధులను, నీకు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా చేయకుండా మొత్తం మోసం చేసి, దగా చేసి, అవినీతి చేసి, పేదరికంలో, నిరుద్యోగంలో ఉంచి మిమ్మల్ని మనందరినీ కూడా ఆ యొక్క సమస్యలు సుడిగుండంలో వేసి ఇవాళ రాష్ట్రాన్ని కూడా అడ్డగోలుగా విభజించినటువంటి దుర్మార్గపు చరిత్ర పోయింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు కె కృష్ణమూర్తి గారు, మేము అందరం కూడా మీకు అండగా నిలుస్తాము, మీకు బాసటగా నిలుస్తాం, మీలో ఒకళ్ళంగా మేము పనిచేస్తాం, మీకోసం కష్టపడతాం, మీకోసం శ్రమ పడతాం, మీకోసం త్యాగం చేసి ఎంత సమయాన్ని అయినా వెచ్చించి చెంచుల అభివృద్ధి కోసం ఇవాళ సంగ్రామం పూరించబోతున్నామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు చూశారు 7,40,00,000 రూపాయల కొత్త బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెంచుల కోసం కట్టి మీకు ఇవ్వడం జరిగింది. ఆ బిల్డింగ్స్ లో మీరు చదువుకోవచ్చు, ఆ బిల్డింగ్స్ లో మీకు ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఆ బిల్డింగ్స్ లో మీరు మీ పిల్లల్ని చక్కగా బుద్ధి విద్య గాని, నైపుణ్యాలు గాని మెరుగుపరుచుకోవచ్చు. ఆ బిల్డింగ్స్ ద్వారా మీరు ఎంతైనా లబ్ధి పొందడానికి అనేక సంక్షేమ పథకాలని, అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఆ 7,40,00,000 రూపాయలతో నిర్మించినటువంటి పెద్ద పెద్ద భవంతులన్నింటిని కూడా ఇవాళ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని బిల్డింగ్స్ కట్టి ఇంకా చాలా బిల్డింగ్స్ కట్టే ఉన్నాయి. రోడ్లు రాబోతున్నాయి, మంచినీటి సౌకర్యం రాబోతుంది, ఇల్లు కట్టబోతున్నాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి కుటీర పరిశ్రమలు, అడవుల్లో దొరికేటువంటి తేనె గాని, దమకరియా గాని, మూలికలు గాని, ఏమన్నా చెప్పారు మా ఎమ్మెల్సీ గారు. వెదురుకు 1000 లాభాలు ఉన్నాయి. వెదురుతో మనం 1000 రకాల పనులు చేసుకోవచ్చు. ఆ వెదురుకి కూడా చాలా డిమాండ్ కూడా ఉంది మార్కెట్ లో. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి వారు కేసినేని నాని గారు అనేటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, విజయవాడ పార్లమెంట్ సభ్యులతో ఒక ప్రయోగం కూడా చేశారు. వెదురుని ప్రోత్సహించి వెదురు ద్వారా ఉత్పత్తులు తయారు చేసి దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతులు చేయడానికి మన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టి వెదురు గురించినటువంటి పరిశ్రమ కానీ, తేనె గురించినటువంటి పరిశ్రమ కానీ, కుక్కుడు గాలికి సంబంధించినటువంటి పరిశ్రమ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, అనేక ప్రాసెసింగ్ యూనిట్స్ GCC ఆధ్వర్యంలో ఇక్కడ స్థాపించి మీకు మీ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, మీ ఆదాయాలు మెరుగుపరచడానికి, ఉద్యోగాలు కల్పించడానికి సర్వ విధాల కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మీ సమస్యలు చెబుతుంటే బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టారు. సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పేటప్పుడు కూడా మీరు చప్పట్లు కొట్టాలని తెలియజేస్తున్నాను. మీ చప్పట్లే మాకు ప్రోత్సాహం, మీ చప్పట్లే మాకు ఆశీర్వాదం, మీ చప్పట్లే మాకు ఇచ్చేటువంటి ఆ బలం, ఊతం. అంటే మీ చప్పట్లు అనేటువంటి మీ ఆ ఆమోదంతో
ఎంతైనా పనిచేయడానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ మిత్రులారా, రోడ్ల విషయాన్ని చూసాం. చక్రపాణి అన్న ఈ రోజు మీకోసం ఉదయం మా దగ్గర నుంచి 4 కోట్ల రూపాయలని రోడ్లు మీకు మంజూరు చేయించాడు. 4 కోట్ల రూపాయల రోడ్లు. ఆ 4 కోట్ల రూపాయలు కాదు, మరొక 6 కోట్ల రూపాయల రోడ్లు కూడా టీఎస్పీడీ నుంచి మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ డబ్బు మేము ఇచ్చేది కాదు, మీ డబ్బే. ట్రైబల్ సప్లాన్ మీకు చెందనటువంటి మీ సంపద, మీకు అందించేటువంటి నిధులు, మీ నిధులను మీకు ఇచ్చి సక్రమంగా వినియోగించి మీకు రోడ్లు వేసి అన్ని రకాలుగా ఆదుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ అటవీ శాఖ మంత్రివర్యులు మీకు ఒక భరోసాని ఇచ్చారు. అటవీ శాఖ ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అన్న ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది. మీరు ఈ రోజు నుంచి అటవీ శాఖ మీ శాఖ, అటవీ సిబ్బంది మీ సిబ్బంది, అటవీ అధికారులు మీ అధికారులు, మీరు వాళ్ళు వేరు వేరు కాదు. మంత్రివర్యులు ఆ గీత చడిపేశారు. అటవీ అధికారులు సిబ్బంది చెంచు మధ్య ఒక గీత ఉంది. ఆ గీత ద్వారా ఆ దూరం పెరిగిపోయింది. వాళ్ళు మిమ్మల్ని సరిగా చూడటం లేదని మీరు వాళ్ళ మీద అలిగి ఉన్నారు, కోపంతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ ఆ గీత తీసివేసి అటవీ శాఖ మొత్తాన్ని కూడా మీ చేతికి అప్పచెప్పారు. దాన్ని మీరు ఏ విధంగా వాడుకుంటారనేది అని మీకు చెప్పింది. దాన్ని సక్రమంగా వాడుకొని అటవీ ఉత్పత్తుల మీద మీరు ఆధారపడి మీ పిల్లలు మాత్రం చక్కగా చదివించుకుని ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి. ఇవాళ చెంచు తెగకు చెందినటువంటి ఒక విద్యార్థి ఐఐటికి సెలెక్ట్ అయింది. ఆ ఐఐటి విద్యార్థులు కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా నేను కోరుతున్నా. మన అమ్మాయి మన పక్షులు పెట్టినటువంటి బిడ్డ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పోటీ పరీక్షలో పాస్ అయి ఇవాళ మన మధ్య ఒక ఉదాహరణగా ప్రోత్సాహంగా మాదిరిగా నిలబడింది. ఆ పాపను చూసి మనం అందరూ కూడా ఉత్సాహం తెచ్చుకోవాలి. ఆ అమ్మాయిని చూసి మనం స్ఫూర్తిని పొందాలి. నా బిడ్డను కూడా ఈ బిడ్డలాగా చదివించుకోవాలని చెప్పేసి మీలో ఒక చైతన్యం రావాలి. నా బిడ్డను కూడా ఈ విధంగా చదివించుకుని ఉన్నతమైనటువంటి స్థానానికి పంపిస్తాను. నాకులాగా అడవుల్లో నేను కలకాలం బతకకుండా పోటీ ప్రపంచంలో నిలబడి అత్యున్నతమైనటువంటి విద్యను అందించి బ్రహ్మాండంగా నా బిడ్డను చదివించుకుంటానని చెప్పేసి మీరందరూ కూడా ఈ పాపను చూసి నేర్చుకోవాలి. ఆ పాపకు ఒక్కసారి మీరందరూ కూడా పెద్ద ఎత్తున కరతాళం తమ్ముడితో మీ యొక్క అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయికి పిన్నమ్మ స్కూల్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ శ్రీశైలంలో ఇంటర్మీడియట్ చదివింది సార్ ఈ అమ్మాయి. ఐఐటిలో మరి మన మంత్రివర్యులు గారు గుర్తించి అమ్మాయిని ప్రశంసిస్తూ 5,000 రూపాయల చెక్కును ఒక మెమోంటోను అందజేస్తున్నారు. ల్యాబ్స్ కొట్టవలసిందిగా కోరుతున్నారు. గుంటూరు జిల్లా శివలింగపురం అమ్మాయి. నా తరఫున కూడా 10,000 అమ్మాయికి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ సభ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు మండలి పిన్నమ్మ. నేను శివలింగపురం నుంచి వచ్చాను. ఎస్ఓఈ శ్రీశైలంలో చదివాను. నన్ను గుర్తించి ఇక్కడ అవార్డు ఇచ్చినందుకు గౌరవమైన ముఖ్యమంత్రులకి ఉప ముఖ్యమంత్రులకి నా థ్యాంక్స్. చూసారా, మన బిడ్డ, మన రక్తం పంచుకొని పెట్టినటువంటి బిడ్డ, మన చెంచు పాప ఎంత గర్వం అండి. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పోటీ పరీక్షలో పాస్ అయి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కలుగుతుంది. కలెక్టర్ గారు ఉన్నారు విజయమోహన్ గారు. ఆయన కూడా భారతదేశంలో ఉన్నతమైనటువంటి ఒక ఐఏఎస్ పరీక్ష పాస్ అయి ఎంత కష్టపడి ఆయన ఆ స్థానంలో కూర్చున్నారో అదే స్థానంలో రేపు పిన్నమ్మ కూర్చోబోతుంది. కలెక్టర్ స్థానంలో అమ్మాయి కూడా అంటే ఆ స్థాయిలో ఆ పాప కూడా స్థిరపడిపోతుందంటే ఆ పాపను చూసి మనం నేర్చుకోవాలి. ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు ఇస్తుంది. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మన పిల్లలు విదేశాల్లోకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా
విద్యానిధి పథకం తీసుకొచ్చింది. మన పిల్లలు ఈ పాపను విదేశాలకు పంపించడమ్మా. ఈ పాపను విదేశాల్లో అమెరికాలో కానీ, రష్యాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, సింగపూర్, మలేషియా, యూరోప్ లో చదివించడానికి మన ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం తీసుకొచ్చింది. డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్, స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఫిలిప్పైన్స్, కజకిస్తాన్ మరియు చైనా తదితర 15 దేశాలలో ఈ పథకంతో వైద్య, విద్య, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సులను అభ్యసించవచ్చు. వీటి ద్వారా దళిత, గిరిజన యువత మెరుగైన ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు 10 లక్షల గ్రాంటు, వీసా ఫీజు, విమాన ఛార్జీలు మంజూరు చేయబడును. 2 లక్షల రూపాయలలోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుటకు అర్హులు. జిఆర్ఈ, జిమాట్, ఐఈఎల్టీఎస్ మరియు టోఫెల్ నందు నిర్ణీత మార్కులు సాధించిన విద్యార్థులు ఉత్తమ శ్రేణి విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందగలరు. ఎంపిక చేయబడిన శిక్షణా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కోర్సులకు శిక్షణ ఏర్పాటు చేయడమైనది. ప్రభుత్వం మీది, గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం, మీ అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం, మీ సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం, మీ ప్రగతికి బాటలు వేసే ప్రభుత్వం, మీకోసం అహర్నిశలు కష్టపడేటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద సభ, నేను ఒకటే ప్రశ్న మీకు అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలైంది ఇంత పెద్ద మహాసభ పెట్టి మీకు ఇంత పెద్ద ఎత్తున భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అని చెప్పేసి మిమ్మల్ని నేను అడుగుతున్నా, చెప్పండి. ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి మీకోసం మేము ఏం చేయబోతున్నాం, మీకోసం ఏ విధంగా కష్టపడుతున్నాం, మీకోసం ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నాం, మీకోసం ఎలాంటి విధి విధానాలు ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఒక పక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు, అటవీ శాఖ మంత్రి వర్యులు, నేను, మన ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ప్రకాశం జిల్లా, మా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చాం, మీకోసం ఏదో చేయాలనేటువంటి మాకు ఒక తపన. ఎందుకు చేయాలంటే మీకు మేము రుణపడి ఉన్నాము, మీకు మేము రుణపడి ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీకు ఎందుకు రుణపడి ఉన్నామంటే మీరు కనుక లేకపోతే ఈ అడవులన్నీ స్మగ్లర్స్ నరుకుని ఈ మొత్తం ఎడారిగా మార్చేవాళ్ళు మీ వల్ల ఈ అడవులు బతుకుతున్నాయి, కాపాడబడుతున్నాయని చెప్పేసి అందుకు మీకోసం మేము సేవ చేయాలి. మీరు అడవులను కాపాడుతున్నారు, ప్రకృతిని కాపాడుతున్నారు, ప్రకృతి సంపదను కాపాడుతున్నారు, ప్రకృతి సంపదను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. గిరిజనేతలు ఈ సంపదంతా దోచుకుంటున్నారు, లక్షల కోట్ల ఎర్రచందనం దొంగలు దోచుకుంటున్నారు. అంటే మీరు ఆ ఎర్రచందనాన్ని కాపాడేది మీరు, ఆ ప్రకృతిని కాపాడేది మీరు, ఆ సంపదను కాపాడేది మీరు. మీ వల్ల మేమంతా బతుకుతున్నాం. మీరు లేకపోతే ఈ సంపద అంతా దొంగలు దోచుకునేవాళ్ళు, మాకు కట్టుబట్టలు కూడా మీలే కాదు. అందుకు మీకు రుణపడామని, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఈరోజు మేము మధ్య పెట్టామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రపంచంలో సంస్కృతి తీసుకోండి, నాగరికత తీసుకోండి, ఏ ప్రపంచమైనా, ఏ దేశమైనా, ఏ సమాజమైనా గిరిజనులు ఆ సమాజాన్ని కాపాడుతున్నారు, గిరిజనులు ఆ సంస్కృతిని కాపాడుతున్నారు, గిరిజనులు మానవ జాతిని కాపాడుతున్నారు. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ ప్రకృతిని మీరు కాపాడకపోతే మనుషులు కూడా ఈ భూమి మీద లేకుండా ఎప్పుడో నశించి ఉండేవాళ్ళు. అందుకు ఈ మానవ జాతి మొత్తం మీకు రుణపడిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకు సేవ చేయడం మా కర్తవ్యం, మీకు సేవ చేయడం మా బాధ్యత. మీకు సేవ చేయడం అనేది మా యొక్క విధి అండి. అదే కానీ అదేదో మెహర్బానీ కాదు. మీకు మేము రుణపడి ఉన్నాం కాబట్టి మీ రుణాన్ని తీర్చుకోవడం మా బాధ్యత. అందుకోసం మేమందరం మీ మధ్యకు వచ్చి ఈ విధంగా మనసు విప్పి మాట్లాడుతున్నాం. మేము రాజకీయాలు మాట్లాడటం లేదు. ఇప్పుడేమో ఎలక్షన్ లేవు, ఎలక్షన్ అప్పుడైతే ఈ సభలు పెడతాం. ఎలక్షన్లు లేకపోయినప్పటికీ కూడా మా బాధ్యతగా ఇలాంటి సభ పెట్టాల్సి వచ్చింది. ఇది మా కర్తవ్యం అని చెప్పేసి ఇలాంటి పెద్ద సభ పెట్టాల్సి వచ్చింది. అన్న చెప్పాడు, వేలాది మంది వస్తున్నారన్నా, మీకోసం వస్తున్నారు, మీరు ఆశతో వస్తున్నారు, వాళ్ళ కోరికలతో వస్తున్నారు, మీ మీద నమ్మకంతో వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
కోసం ఏదో చేస్తుందనేటువంటి ఒక విశ్వాసంతో వస్తున్నారు. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి అన్న ముందుగానే మాకు అన్ని హెచ్చరికలు చేయడం జరిగింది. అన్ని చెప్పారు. ఆ సమస్యలన్నీ మేము ఒకటే చెప్తున్నాము, ఇంతమంది మీ మంత్రులు మీకోసం వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము రావడం కూడా వృధా అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. స్వయం పెద్ద వచ్చారు మీకోసం మిమ్మల్ని ఆశీర్వదించడానికి. పెద్ద ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తాం, పరిష్కరించి చూపిస్తాం, ఆడిన మాట నిలబెట్టుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఓట్ల కోసం రాలేదు, ఓట్ల ప్రసంగాలు చేయడం లేదు, ఇంకా చాలా దూరం ఉంది. కానీ చిత్తశుద్ధితో, కర్తవ్య భావంతో, అంకిత భావంతో మీకు సేవ చేయాలనేటువంటి ఒక తపనతో ఇక్కడికి వచ్చి ఈ విషయాలన్నీ కూడా మేము మీకోసం చెప్పాల్సినటువంటి చెప్తున్నాం అని చెప్పేసి మీకు సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. విజయమోహన్ గారు నా మిత్రులు, మాతో పాటు ఆంధ్రప్రదేశ్లో చదివారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. సామాజిక సేవ మీద ఆయనకు ఆ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి మనకు కలెక్టర్ గా ఉన్నారు. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడికి వచ్చి, మీ దగ్గరకు వచ్చి సమీక్షలు చేసి, అధికారులు పిలిచి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి చెప్పారు. వారికి మనమందరం కూడా వారి మాట వినాలి. అధికారులు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఒక సంక్షేమ పథకం తీసుకొస్తున్నప్పుడు, ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అందరం కలిసి ఆ పనిలో భాగస్వాములు కావాలి. ఒక పక్క అనుకూల పరిస్థితులు, ఒక పక్క సాధించాలన్నటువంటి జీవనం, ఒక పక్క మరి కరెంటు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, నీరు లేకపోవటం, రోడ్లు లేకపోవటం, అనేకమైనటువంటి అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అయ్యో, మరి అలాంటి వాళ్ళను ఆదుకోవటం మన ధర్మం, మన కర్తవ్యం అని చెప్పేసి అధికారులు కానీ, సిబ్బంది కానీ మనసు పెట్టి, మనస్ఫూర్తితో, అంకిత భావంతో, త్యాగభావంతో చేయాలి. కానీ కేవలం ఉద్యోగంలాగా చేయవద్దని చెప్పేసి కూడా మా వాళ్ళందరికీ కూడా మేము సూచనలు, సలహాలు ఇస్తున్నాం. పేదవాడికి సహాయం చేస్తే ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నేను మన ఈ పెద్ద అని చెప్పాడు, 13 జిల్లాలు నిరంతరం నేను తిరుగుతూనే పర్యటిస్తూనే ఉంటా. మా పిల్లల్ని ఎప్పుడు కూడా నేను పట్టించుకోను. నాకు 3 పిల్లలు. నాకు ఒక విశ్వాసం, ఈ పిల్లలందరినీ, పేదవాళ్ళ పిల్లలందరినీ నేను చదివించు, వాళ్ళని ఆదుకుంటే నా పిల్లల్ని ఆ భగవంతుడు ఆదుకుంటాడు, ఆయన చూసుకుంటాడనే నమ్మకం. ఆ నమ్మకంతో పిల్లల్ని దేవుడికి అప్పచెప్పి నేను రోడ్డు మీద పడి 13 జిల్లాలు నిరంతరం తిరుగుతూనే ఉంటాను. పిల్లలతో కలిసి భోజనం చేస్తా, పిల్లలతో కలిసి ఆటలాడతాను, పిల్లలతో కలిసి ఎంతో సమయం, పేద పిల్లలతోటి నేను ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటా. మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు టీవీలో కూడా. మిత్రులారా, చర్చలారా, నేను ఒకటే చెప్తున్నాం, ఇవాళ అనేక స్టాల్స్ పెట్టాం ఇక్కడ. దయచేసి మీరందరూ కూడా ఆ స్టాల్స్ చూడండి. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పాను, మన విజయ్ గారు కూడా చెప్పాను, జిల్లాధికారులందరూ ఇక్కడికి వచ్చి అన్ని డిపార్ట్మెంట్ స్టాల్స్ పెట్టి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఇక్కడే పరిష్కారం చేసి, దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా రిజిస్టర్ చేసుకుని ఫాలో అప్ యాక్షన్ చేసి, ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా ఉండకూడదని చెప్పేసి అధికారుల్ని ముందే గత వారం నుంచి వాళ్ళందరినీ కూడా వాళ్ళని చెప్పుకుంటూ తయారు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇంకా మంచి రోజులు వచ్చాయి, మన సమస్యలు తీరే రోజులు వచ్చాయి, మన కష్టాలు తీరే రోజులు వచ్చాయి, మన బాధలు పోయే రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి. మన చంద్రన్న రాకతోటి, చంద్రన్న పరిపాలనలో, చంద్రన్న సంక్షేమ పరిపాలనలో పేదరికం ఉండకూడదు, చంద్రన్న సంక్షేమ పరిపాలనలో నిరుద్యోగం ఉండకూడదు, చంద్రన్న సంక్షేమ పరిపాలనలో ఆకలి మంటలు, అవినీతి, అక్రమాలు, దుర్మార్గం, దౌర్జన్యాలు ఉండకూడదు. అందరూ కూడా సంక్షేమ బాటలో, అభివృద్ధి బాటలో, ప్రగతి బాటలో దూసుకు వెళ్ళాలి. అందుకోసమే ఈ శ్రమంతా పడి ఇంత పెద్ద మహాసభం పెట్టి మీకు మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం పక్షాన, ముఖ్యమంత్రి గారి పక్షాన మేమందరం కూడా మీ ముందు నుంచుని ఈ విధంగా మాట్లాడుతున్నాం. మిత్రులారా, అందరం కలిసి పనిచేయాలి. అయితే ఇది కేవలం అధికారులతో కానీ, లేదు ఒక అటవీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్, రోడ్స్ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఎవరికి వాళ్లే చేస్తే కాదు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి పనిచేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒక వేదిక మీదకి వచ్చి పనిచేయాలి. కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒక చోట చేర్చి కన్వర్జెన్స్ తీసుకొచ్చి సమిష్టి బాధ్యతతోటి, సమిష్టి నాయకత్వంతో, సమిష్టి కృషితోటి అన్ని కార్యక్రమాలు
చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లలు ఎవరైనా ఉద్యోగాలు కావాలంటే వాళ్ళందరి పేర్లు కూడా అధికారులకు ఇవ్వండి. డిగ్రీ చదివారా, లేదు ఇంటర్మీడియట్ చదివారా, 10th క్లాస్ చదివారా, 6th 8th క్లాస్ తో ఆపేశారా, వాళ్ళ పిల్లల పేర్లన్నీ కూడా ఇవ్వండి. వాళ్ళందరినీ నమోదు చేసుకుంటాం. 4 కోట్ల రూపాయలతోటి ఇవాళ పెద్ద మనకి మా భవనాన్ని ఇవాళ మనకు అంకితం చేశారు. ఆ 4 కోట్ల భవనం చర్చల కోసం అంకితం చేయబడింది. ఆ 4 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఆ భవనంలో మీ పిల్లలకి శిక్షణా తరగతులు ఉంటాయి, నైపుణ్యాలను మెరుగుపరిచే తరగతులు ఉంటాయి. త్వరలోనే ఆ తరగతులు మొదలు పెడుతున్నాం. త్వరలో అంటే 2 వారాల్లోనే, అంటే 2 weeks, 2 వారాల్లోనే మన పిల్లలకి శిక్షణా తరగతులు మొదలవుతున్నాయి. ఇవాళ బిల్డింగ్ వచ్చింది, ఫర్నిచర్ వస్తాయి, 2 వారాల్లో శిక్షణా తరగతులు మొదలవుతాయి. శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఏదో ట్రైనింగ్ ఇచ్చి గాలి వదిలేయటం కాదు. ట్రైనింగ్ ఇస్తూనే ట్రైనింగ్ అయ్యే చివరి రోజుకి ఏదో కంపెనీ తోటి మేము ముందుగానే మాట్లాడి వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేర్పించేటువంటి బాధ్యత, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము. నిరుద్యోగుల సమస్యను సంపూర్ణంగా తుడిచివేసి ఆ సమస్యను పరిష్కారం చేసి మన పిల్లలందరినీ కూడా ఉద్యోగస్తులుగా చేయడానికి ఒక మహా కార్యక్రమాన్ని తలపెట్టాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. మేము రాము అడుగు నదులు పెట్టి దయచేసి మీరు అనవద్దు. మీరు అడుగుతూనే ఉండండి. పిల్లలు మాత్రం బడికి పంపండి, పిల్లలు మాత్రం ఉద్యోగాలకు పంపండి. మా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే మీరు 2 అడుగులు ముందుకేయాలి. ప్రభుత్వం మీరు ప్రజలు కలిస్తేనే అభివృద్ధి, ప్రభుత్వం మీరు కలిస్తేనే ప్రగతి, ప్రభుత్వం మనం కలిస్తేనే ఒక మంచి పని జరుగుతుంది తప్ప ప్రభుత్వం ముందుకు వస్తున్నప్పుడు ఒక చెయ్యి చాచినప్పుడు ఆ చెయ్యిని అందిపుచ్చుకుని ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, పోషకాహారాన్ని కూడా గిరి గౌరవముద్రలు అని చెప్పేసి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ట్రైబల్ సప్లాన్ ఫండ్స్ లో 40 కోట్ల రూపాయలు కేటాయించాం. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోషకాహారం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే జబ్బున పడి సరిగా పెరగక సరైనటువంటి బలం లేక త్వరగానే చనిపోయేటువంటి ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి గిరి గౌరవముద్రల పథకాన్ని తీసుకొచ్చాం. ఆ పథకాన్ని కూడా చక్కగా అమలు చేసి అంగన్వాడీ సెంటర్స్ అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆడపిల్లల్ని చంపివేసే సంస్కృతి ఈ రోజు కూడా అక్కడక్కడ ఉంది గిరిజనులు. ఆడపిల్లల్ని పెంచాలంటే భయం, ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే డబ్బు, ఆడపిల్లల్ని పెంచాలంటే అదొక రకమైనటువంటి భారం అని చెప్పేసి పుట్టగానే గొంతు పిసికి చంపేసినటువంటి ఉదంతాలు అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఈ దురాచారం పోవాలని గిరిపుత్రిక కళ్యాణ పథకాన్ని తీసుకొచ్చింది చంద్రన్న ప్రభుత్వం. ఆడపిల్లలు వివాహం చేసుకుంటున్నప్పుడు 50,000 రూపాయలు వివాహ ఖర్చులు ఇచ్చి ఆ వివాహాన్ని జరిపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి కార్యక్రమం గిరి పుత్రిక కళ్యాణ పథకం. ఆ పథకాన్ని కూడా మీరు దయచేసి ఉపయోగించుకుని వివాహాల గురించి భయపడవద్దు. చంద్రన్న ప్రభుత్వం 50,000 ఇస్తుంది ఆడపిల్లలకు వివాహం చేయాలంటే. కాబట్టి ఆడపిల్లల్ని ప్రేమించండి, ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేయండి. వాళ్ళని దయచేసి ఆడపిల్లల భారం అని చెప్పేసి మీరు అనుకోకూడదు. వాళ్ళు చదివించే బాధ్యత మన ప్రభుత్వాన్ని కాబట్టి ఆడపిల్లలను దూరంగా పెట్టి వాళ్ళంటే భయం, భారం అని చెప్పేసి మీరు అనుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చర్చల పెన్షన్స్ కోసం కూడా వయోపరిమితి 50 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. పెన్షన్స్ రావడం లేదని మన వాళ్ళు నాకు చెప్పారు. పెన్షన్స్ రావడం లేదన్నారు. ఇక పెన్షన్స్ రాకుండా ఉండే సమస్య లేదు. స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. చిన్న సమస్యలుంటే వాటన్నిటిని కూడా పరిష్కారం చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్లు వచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, హౌసింగ్ కి సంబంధించి కూడా ప్రణాళికలు వేస్తున్నాం. తప్పకుండా గృహ నిర్మాణాలు కూడా చేపడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 4 రోజుల క్రితం చింతలగూడెంకి చెందినటువంటి భూమన భయమ్మ డాక్టర్లు నిర్లక్ష్య ప్రవృత్తి వల్ల చనిపోయిందని తెలిసింది. తప్పకుండా వారికి ఎక్స్గ్రేషియా చేసి ఎక్స్గ్రేషియాని ఇప్పించి ఆమె భర్తకు ఐటీడీ ఆఫీసులో పెద్దలకు అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇదే ఈ మహా సమావేశానికి వస్తూ ఒక మిత్రుడు ఆ అనారోగ్యం పాలై చనిపోయాడు. ఆ కుటుంబాన్ని కూడా తప్పకుండా ఆదుకుంటాం. బొత్స చిన్నపాపారావు అనేటువంటి చర్చ సోదరుడు ఇవాళ మీటింగ్ వస్తూ అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది. ఆ యొక్క కుటుంబానికి సంతాపం తెలియజేయడం కాకుండా ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా అన్ని రకాలుగా ఆదుకుని ఆదరిస్తామని చెప్పేసి
సమావేశం నుంచి తెలియజేస్తున్నాం. మిత్రులు ఉన్నారు ఇక్కడ, ప్రెస్ మిత్రులు, వీళ్ళు కూడా చర్చలకు సేవ చేయడంలో భాగంగా ఇక్కడ ఉన్నారు. ఏదో సిటీలో ఉండవచ్చు, సిటీలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, సినిమా హాళ్ళు ఉంటాయి, షాప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి, కార్లు భవంతులు ఉంటాయి. కానీ ఇక్కడ ఉండి ప్రజాసేవ చేయడానికి ప్రెస్ మిత్రులు కూడా మీడియా తరఫున ఇక్కడ ఉంటున్నారంటే వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారికి కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేసే ప్రతి మంచి పని కూడా వారు ద్వారా ప్రజలకు తెలియజేయాలని, వారికి కూడా ఇక్కడ కావాలంటే ప్రెస్ మిత్రులకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమైనా, ప్రత్యేకంగా ఏమైనా ప్లాట్లు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏమైనా చేయాలంటే తప్పకుండా మా ప్రభుత్వం చేస్తుందని ప్రెస్ వారికి కూడా నేను విన్నవిస్తున్నాను. సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి 1 లక్ష రూపాయలు విజయలక్ష్మి గారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. వారు వచ్చి 1 లక్ష రూపాయలు సున్నిపెంట వారు వచ్చి ఈ యొక్క 1 లక్ష రూపాయలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మిత్రులారా, ఇవాళ సుమారు 500 మందికి ఇవాళ లబ్ధిదారులకి రుణాల పంపిణీ జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరందరూ ఉండి విజయవంతం చేయాలని నేను తెలియజేస్తున్నాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఈ మీటింగ్ తో అంతమయ్యేది కాదు, ఇది కేవలం మరొక ఆరంభం మాత్రమే. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చర్చల కోసం మనం ఏమి చేయాలన్నా వెనకాడవద్దు, నిధులకు కానీ దేనికి కూడా మీరు వెనకాడవద్దు. ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు మంజూరు చేసి వాటిని ఆదుకోండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. పెద్ద ఆయన ఆశీర్వాదాలతో, బొత్తల గోపాలకృష్ణారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో, కలెక్టర్ గారి యొక్క కార్యనిర్వహణలో, అన్నగారి యొక్క ఎమ్మెల్సీ గారి యొక్క నాయకత్వంలో చర్చల అభివృద్ధికి, సంక్షేమానికి, ప్రగతికి శ్రీకారం చుడుతున్నాం. మీరు చేసి చూపిస్తామని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమి చేస్తామనేది మీరే చూడండి. మేము చేయకపోతే మళ్ళా మీరు ప్రశ్నించండి. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామో వాటన్నిటి గురించి మేము మాట్లాడకుండా మీ చేత మాట్లాడిస్తామని చెప్పి తెలియజేస్తూ, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఐటీడీ ద్వారా మరి రుణమేళ అందిస్తున్నారు మన మంత్రివర్యులు గారు. మరి గిరిజన సమైక్య శ్రీశైలం ప్రేకాల్ ప్రోగ్రాం ద్వారా శ్రీమతి లక్ష్మీదేవి గారికి 3,71,00,000 చెక్కును మన మంత్రివర్యులు గారు అందజేస్తున్నారు. ఈ 3,71,00,000 తీసుకుంటున్నారు కదమ్మా, మీరేం చేస్తారు దాంతో ఒకసారి? అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, చిన్నలకి, మా సంఘాల వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ సంఘాలకి, గ్రామ సంఘాలకి, మండల సంఘాలకి ఇచ్చి బడ్జెట్ సంఘాల వారికి ఇచ్చి వాళ్ళకి మేకలకైనా, గోళ్ళకైనా, వ్యాపారాలకైనా నడుపుకోవడానికి, మేము ముందుకు వెళ్ళడానికి ఈ చెక్కులు తీసుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. 36 లక్షలు తీసుకుంటున్నాము. ముఖ్యమంత్రి వల్ల మాకు అందరికీ పిల్లలకు ఇవ్వాలని జరుగుతుంది. ఆరోగ్యానికి, పేద తోటల కోసం ఈ పథకాలని, ఈ చెక్కుల్ని అందజేస్తున్నారు. పెంచు మహిళలకు, గిరిజన అభివృద్ధి చేసుకొని అందరూ చేస్తారు. ఈ యొక్క కవిత మన కృష్ణ గారికి అంకితం జరిగింది. అభివృద్ధిలో రాజీ పడిన రావేల, నవ్యాంధ్రను చేస్తాడు కోవెల. రావేల కిషోర్ బాబు గారు అంటే మీనింగ్. రా అంటే రాజనీతి గల నాయకుడిగా, వే అంటే వెలకట్టలేని సేవలను ప్రజలకు అందిస్తూ, లా అంటే లక్ష్య సాధనకై నిరంతరం సూర్యునిలా కిరణంలో పెరగని, పేదల జీవితాల్లో ఉషోదయాన్ని నింపాలని, పేదరికంపై వారిని సంధించి కొత్త ప్రణాళికలతో బాపూజీకరణను తన ఆశయాలుగా చేసుకొని బుద్ధి బలంతో సాధించాలని తప్పిస్తున్న మేధావి మా కిషోర్ రావేల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. దళితులకు, గిరిజనులకు వరాలెన్నో కురిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రా చంద్రన్న. అభివృద్ధి
నాయకుడే రా చంద్రన్న